ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫ్రెష్ది పాలకూర అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. పాలకూర పప్పు వీడియో ఈరోజు. పాలకూర పప్పు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది. సో ఒక 20 మెంబర్స్కి అయ్యేలా అయితే నేనైతే పాలకూర తీసుకున్నాను. కట్ చేసి పెట్టేసుకున్నాను. దానికి 1/2 కేజీ పప్పు, కందిపప్పు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి ఒక 10 మినిట్స్ పక్క పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక 2-3 విజిల్స్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే కడిగి పక్కన పెట్టుకుంటే కొంచెం నానితే బాగా తొందరగా అవుతుందన్నమాట. కొందరైతే 1 విజిలే పెట్టేసుకుంటారు. అట్లా పక్క నానబెట్టేసుకుంటే తొందరగా ఉడుకుతుందనమాట. నేనైతే ఒక 10 మినిట్స్ పెట్టుకుంటాను శుభ్రంగా కడిగి పెట్టేసుకొని. నేను చేసే ప్రాసెస్ ఇదైతే ఒక చిన్న ఫంక్షన్కి అండి. చిన్న ఫంక్షన్కి ఈ విధంగా చేసే అయితే పాలకూర పప్పు అయితే సూపర్గా అవుతుంది. ఎందుకంటే మా పాప బతుకమ్మ 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఇట్లనే ట్రై చేశాను. నాకు అప్పుడు ఆ థాట్ వచ్చింది. ఆ రోజైతే సూపర్ టేస్ట్ ఉందండి. అందరైతే అసలు పాలకూర పప్పు అయితే లొట్టలు వేసుకొని తిన్నారు. సో మళ్ళీ ఇప్పుడు నేను చేస్తున్నాను అదే ప్రాసెస్లో. మీరు చూడండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మార్నింగ్ అయితే మనము మార్నింగ్ ఈ ప్రాసెస్ అయితే ఇంత చేయలేము. ఒక 1/2 అవర్ బిఫోర్ లేస్తే మాత్రం అయితే చేసుకోవచ్చు. హడావిల్లో మాత్రం మనం చేయలేము. కుక్కర్లోనే అన్నీ వేసేసుకొని చేస్తాం కదా, అది టేస్ట్ ఉంటుంది, ఇది కూడా టేస్ట్ ఉంటుంది. బట్ ఫంక్షన్లో మాత్రం ఇదే ప్రాసెస్ చేయండి, చాలా టేస్టీగా అవుతుంది. పాలకూర అయితే కట్ చేసి పెట్టేసుకొని ఒక 4 టైమ్స్ అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను. నేను పచ్చిమిర్చి కూడా కడిగి పెట్టేసుకొని పేస్ట్ చేసుకున్నాను. చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకు ఇది ఒక 2 విజిల్స్కి దించానండి. కందిపప్పు అయితే చూడండి ఒక 60-70% ఉడికిపోయింది. ఇది నేను ఒక బగోన్లో వేసేసుకున్నాను. మనము ఏ బౌల్లో అయితే వండాలనుకున్నాం దాంట్లోకి అయితే మనం కడిగి పెట్టుకున్న పాలకూర, పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. ఇవి ఫ్రెష్ అండి. నేను ఎప్పుడైనా ఇలాగే వేస్తాను. కొంచెం అల్లము, ఎల్లిపాయలు అప్పటికప్పుడు తీసేసుకొని కొంచెం కచాపిచాదని చేసుకొని వేస్తే పప్పులో మంచిగా ఉడికిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా అవుతుంది. దాంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. సరిపడినంత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను. మరి ఉప్పు కూడా వేసేసుకున్నాను. మీద కొంచెం కొత్తిమీరను, కొంచెం స్మెల్ కోసము కరివేపాకు కూడా వేసేసుకున్నాను. సో ఈ విధంగా అయితే ట్రై చేయండి గాయస్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక లైక్ చేయండి గాయస్. మంచి గుమగుమలాడే పాలకూర పప్పు రెసిపీ చూపిస్తున్నాను. ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్ వంటలు బట్ బాగుంటాయి. పాలకూర పప్పు అయితే ఇలాగే చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేనైతే ఈలోపు నేను చింతపండు పులుసు చేసేసుకొని అందులో వేసేసాను. చూడండి, మనకు ఎంత కొంచెం లూజ్గా చేస్తారు పప్పుని. కొందరు అయితే గట్టిగా కావాలనుకుంటున్నారు. ఇలాగ గట్టిగా అయితే సిమ్లో పెట్టేసి ఉడికించండి. ఊకే కలుపుతూ ఉండాలండి, మాడిపోకుండా ఉంటుంది. కాబట్టి నేనైతే కొంచెం వాటర్ కూడా పోసుకుంటాను. ప్లస్ ఇప్పుడైతే మీరు చూస్తున్నది ఆయిల్ అండి. అది ఒక 2 పావులు అయితే పోసుకున్నాను నేను. మనకు అంటే క్వాంటిటీని బట్టి కింద మంట అయితే చూపెట్టుకోవాలి, ఎంత ఉంది దాన్ని బట్టి అనమాట. మన క్వాంటిటీ తక్కువ ఉండి పొయ్యి పెద్ద పెట్టుకున్నాం అనుకోండి, మాడిపోతుంది. సో మనం ఒక 1 మినిట్కి ఒకసారి కలుపుతూ ఉండాలండి, కింద మాడకుండా ఉంటుంది. మాడితే మాత్రం అసలు కర్రీ కాదు కదా, పప్పు కూడా అసలు డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, అసలు టేస్ట్లెస్ అయిపోతుంది. సో మనం నేనైతే పప్పు అయ్యేదాకైతే స్టవ్ దగ్గర నుంచి కదలలేండి, ఎందుకంటే టేస్ట్ అవ్వాలని అంతే ఇంకా. సో నేనైతే అక్కడి నుంచి కదలే, ఇట్లా 1 మినిట్కి ఒకసారి కలుపుతూనే ఉన్నాను అక్కడి నుంచోనే అనమాట. చూడండి, మీకు అంటే కొందరు మెత్తగా పేస్ట్ అంటే మెత్తగా కావాలి అనుకుంటుంటారు. కొందరు పర్వాలేదు కొంచెం 90% చాలా అనుకుంటారు. సో ఏ విధంగా అయినా పాలకూర పప్పు టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ ఉడికింది అండి. కాకపోతే అక్కడక్కడ పచ్చిమిర్చి ఇంకేమన్నా తగులుతాయి అనుకుంటే కనుక మీరు పప్పు గుత్తి తీసుకొని జస్ట్ ఇలా అనుకోండి. నేను ఆలోపు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని పోపుకి రెడీ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా అయితే జస్ట్ అట్లా లైట్గా అనుకుంటే సరిపోతుంది. ఏమన్నా గట్లనే ఉడకలేదు అనుకుంటే అన్నీ ఉడుకుతాయి. ఒక పచ్చిమిర్చి అలా అక్కడక్కడ 2-3 మిగులుతాయి. పేస్ట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ,
చూడండి పోపులోకి అయితే నేను పప్పు ఎంత ఉందో దాన్ని బట్టి మీకు కావాల్సినంత ఆయిల్ వేసేసుకోండి. దాంట్లోకి జీలకర్ర, ఆవాలు అండ్ ఇవి కొంచెం లైట్గా వేగాక ఎండుమిర్చి ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోండి. దీంట్లోకి వెల్లిపాయలు వేయాలండి, టేస్ట్ అవుతుంది. వెల్లిపాయలు కూడా వేసేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు లాస్ట్గా వేసుకోండి. మీరు ఏమంటారు, కరివేపాకు వేసే ముందు కొంచెం మూత అట్లా పెట్టేసేయండి వేసాక, ఎందుకంటే ఆయిల్ అనేది బయటికి రాదు, చిమ్మదనమాట, మీద కూడా పడేదనమాట. ఆ టెక్నిక్ అయితే యూజ్ చేస్తాను నేను. పెట్టేస్తాను మూత. చూడండి, గుమ్మగుమ్మలాడే పాలకూర పప్పు రెడీ అయిపోయింది. సింపుల్గా ఉంది కదా అండి. ఒకసారి ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ గాయస్. మనకు చాలా చక్కగా కనిపించాలంటే యాజ్ యూజువల్ లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే గాయస్, థ్యాంక్ యూ. ఒక లైక్